రూపు చక్కని భార్య రేవతి కన్నను అతి గుణావతి నల్లని దైనమేలు బెరికి పెండ్లాము బంగారు ప్రతిమ కన్నా అతి గుణావతి నల్లని దైనమేలు అని ఒక పద్యం వెనకటికి. ఉన్న సుందరీకరణ బాగానే ఉంది. మరి సుందరీకరణ చేయాలంటే చెయ్యి, నీకు ఎవ్వరు అడ్డుపడరు. మేము కూడా చేతనైన సహాయం చేస్తాం. మా రెక్కల సహాయం చేయమంటే చేస్తాం. నాకేమో రెక్కల సహాయం చేత కాదు, వాక్కు సహాయం చేయమంటే చేస్తా నేను. ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఆయన రాజు, రాజుకు అడ్డు చెప్పేది ఏం లేదు కానీ చెప్తున్నా. సుందరీకరణ ఉన్న సుందరీకరణ బాగానే ఉంది, లేనితోనే చేయని సుందరీకరణ. కానీ బిల్డింగుల దగ్గర మాత్రం రావద్దని చెప్తున్నాం అంతే. రోజు చెప్పేది అదే, ప్రార్థన చేసేది అదే. మొన్న గుళ్ళాలకు పోయి కూడా పూజ చేపించి వచ్చిన. ఆయన మనసు మార్చు, ముఖ్యమంత్రి గారి మనసు మార్చు స్వామి, మా బిల్డింగుల దగ్గర రావద్దు, ఆయనను మేమేం సహాయం అడగలేదు, మాకేం సహాయం చెయ్యలేదు, మళ్ళీ కూడా మేము సహాయం అడగము, ఇదొకటే సహాయం అడుగుతున్నాం, మా ఇల్లు పడగొట్టొద్దు, మా ఇండ్ల దగ్గర మీరు రాకండి, మిమ్మల్ని మేము సహాయం అడగము అని కోరుతున్నాం నాయన.